ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మహిళా విభాగం అధ్యక్షురాలు ఉల్లాల భారతి మనతో పాటు ఉన్నారు. ఏదైతే సీదిరప్పలరాజును అరెస్ట్ చేశారో ఈ నేపథ్యంలో ఆవిడ ఇక్కడికి రావడం జరిగింది. ఆ సీదిరప్పలరాజుకు సంబంధించినటువంటి మిసెస్తో కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగిందో మాట్లాడదాం. మేడం, అసలు ఈ అరెస్ట్ని ఎలా చూస్తున్నారు మీరు? ముందుగా ఏదైతే కుటుంబంలో ఒక ప్రాణం పోయిందో వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. కానీ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కుటుంబం ఒక ప్రాణం పోయి బాధపడుతుంది, నిజమే. అది మేము దాన్ని తీసివేయట్లేదు, అలాగని మేము చిన్నబోయట్లేదు. కానీ అదేవిధంగా ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకో కుటుంబం రోజు రోజుకి ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రోజు వాళ్ళు మానసిక వేదన అనేది అనుభవిస్తున్నారు. మానసికంగా ఒక తల్లి పడే వేదన మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ స్థానంలో మనమే ఉంటే, ఆ పిల్లవాడి స్థానంలో మనమే ఉంటే, మన పిల్లవాడే ఉంటే అసలు ఆ పిల్లవాడి భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి ఒక తల్లి పడే ఆ వేదన కావచ్చు, రోజు ఆ కుటుంబంకి ధైర్యం చెప్పడానికి బయటకి ఆ బాధ కానీ, ఆ కన్నీళ్ళు కానీ బయటకు రాకుండా లోపలే క్షోభపడుతున్న ఒక తండ్రి వేదన కావచ్చు, అవన్నీ కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరికి విమర్శ చేసే హక్కు అనేది ఉంటుంది. ఆ హక్కుని వాళ్ళు ఒక గ్రాంటెడ్‌గా తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కమెంట్ చేస్తే, ఆ ఒక కమెంట్ వల్ల ఒక కుటుంబం ఆ కన్నీళ్ళు, ఆ బాధ చాలా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అన్నది ఒక కోర్ట్ కాదు. అలాగని కమెంట్ సెక్షన్ కూడా ఒక కోర్ట్ రూమ్ కాదు. ప్రజల నిర్ణయం, ప్రజల ఏదైతే కమెంట్స్ పెడుతున్నా అదేం జ్యుడిషియల్ వర్డిక్ట్ కాదు. ఒక న్యాయం జరగాలి. కానీ ఆ న్యాయం పేరుతోని ఒక కుటుంబాన్ని ఇంత శిక్షించడం అన్నది అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అసలు ఇలాంటి రాజకీయాలు చేయాలంటే రాజకీయాలు చేయడానికి ఎన్నో అంశాలున్నాయి. కానీ ఒక పిల్లవాడి భవిష్యత్తు, ఒక కుటుంబం కన్నీళ్ళని రాజకీయాలకి ఆయుధంగా వాడకూడదని నా ఉద్దేశం. అంటే ఇదంతా కూడా మన అందరికీ తెలుస్తుంది. కావాలనే ఇలా చేస్తున్నారు, కావాలనే ఇంతలాగా ఆ కుటుంబంకి ఒక మనోవేదన కావాలనే ఈ శిక్ష అని చేయడం, ఇంత సడన్‌గా అన్నీ చేయటం, సెక్షన్స్ కానీ అంటే ఇది నిజం నిర్ధారణ అనేది కోర్టు నిర్ణయిస్తుంది. మనకొక న్యాయ వ్యవస్థ అన్నది ఉంది. నిజాలు ఏంటన్నది కోర్టులో తేలే వరకు మనం దాని మీద మాట్లాడడానికి లేదు. కాకపోతే ఆ నిర్ధారణ కోర్టు కూడా, జ్యుడిషియరీ సిస్టమ్ కూడా నిష్పక్షపాతంగా అది అంటే ఈ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ అని కాకుండా ఒక పిల్లాడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అది అంటే నిష్పక్షపాతంగా చేయాలని మా ఉద్దేశం. మాకున్న ఇన్ఫర్మేషన్‌లోని ఇంకొక 1 అవర్‌లోని జ్యుడిషియరీకి తీసుకువెళ్తారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ మేము ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. ఒక అంటే ఒక తీసుకెళ్ళిన తర్వాత, ఒక వ్యక్తిని తీసుకెళ్ళిన తర్వాత ఆ పర్సన్‌ని కోర్ట్‌లో 24 అవర్స్ లోపు ప్రొడ్యూస్ చేయాలి. అది చేయకపోతే పోలీస్ వాళ్ళు కూడా సమాధానం చెప్పవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయడానికి జరుగుతుంది. నేను ఒకటి చెప్పదలిచానండి. అసలు నిన్న మార్నింగ్ ఇచ్చాపురం హైవే మీద టోల్‌గేట్ దగ్గర ఒక లారీ యాక్సిడెంట్ చేసుకొని వెళ్ళిపోయింది. ఆన్ స్పాట్ చనిపోయారు. బట్ ఇప్పటికొచ్చి ఆ వెహికల్ ట్రేస్ చేయలేకపోయారు, వాళ్ళు పట్టుకోలేకపోయారు. బట్ కానీ ఇలాగా మనుషులు వీళ్ళెక్కడ పారిపోలే కదండీ! ఉన్నారు. కానీ ఇది చేశారు, అది చేశారు. అంటే వీళ్ళందరూ ఎవరండి నిర్ణయించడానికి? కోర్టులున్నాయి, న్యాయస్థానాలున్నాయి. విత్ ఎవిడెన్స్ ఎవరైనా ప్రూవ్ చేస్తే ఎవరైనా నిర్ధారణ చేయొచ్చు. అంతేగాని ఈ నిజాలు నిర్ధారణ కాకముందే అవే వీళ్ళేంటనుకుంటున్నారో అదే నిజాలని నిరూపించడం అనేది సరైనది కాదని నా ఉద్దేశం.